ప్రవచనకారుడు గరికపాటి వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. ఆయన తాజాగా నిన్న చేసినటువంటి ఒక ప్రతిపాదన, తమిళనాడోళ్ళకి తమిళం అనేటటువంటి పెచ్చు ఉంది, అక్కడ తమిళనాడు అనినే ఉంది, కేరళ అన్నటువంటిది కేరళం అని మార్చుకుంది. వాళ్ళు వాళ్ళ భాషకు సంబంధించి అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. మన వాళ్ళకి తెలుగు ఫీలింగ్ లేదు. ఆంధ్ర అనే పేరులో అసలు తెలుగుదనం ఎక్కడుంది, తెలుగునాడు అని పెడదామని ఒకనాడు ఎన్టీ రామారావు అనుకున్నారు. ఆ పేరుని పెట్టాలి అని నేను ప్రతిపాదిస్తున్నాను, ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాను, అన్ని పార్టీలు సమర్థించాలని అంటూ పిలుపునిచ్చారు. దీనికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్కి సంబంధించినటువంటి స్వామి నాయకులైనటువంటి స్వామి కమలానంద భారతి స్వామి ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయనకి గరికపాటి ఆంధ్రాలో ఉండట్లేదు, ఆయన ఉండేది హైదరాబాద్లో, తెలంగాణలో. ఆయన వచ్చి ఆంధ్ర పేరు మార్చమని చెప్పడం ఏంటి? అసలు ఇక్కడ పేరు మార్చాల్సిన అవసరమే ఉంది. మన పురాణాల్లోనే ఆంధ్ర ప్రస్తావన ఉంది, చరిత్రలో ఆంధ్ర ప్రస్తావన సుదీర్ఘంగా ఉంది. అలాంటప్పుడు ఆంధ్ర పేరు మార్చమని తెలంగాణలో కూర్చున్నటువంటి గరికపాటి చెప్పడం ఏంటి? ఆయన కావాలనుకుంటే ఇక్కడికి ప్రవచనాలు చెప్పుకోవడానికి రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఈ రాష్ట్రం ఎట్లుండాలో, ఈ రాష్ట్రం పేరు ఎట్లుండాలో నిర్ణయించే హక్కు ఆయనకి లేదు, అధికారం ఆయనకి లేదు అంటూ తీవ్రంగా ఘాటుగా స్పందించారు.